హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే మార్నింగ్ అయితే 4కి లేసేసాను. మా బాబు అయితే ముందే లేసాడన్నమాట. నేను డైలీ 5కి లేస్తాను. మా ఇల్లు చూసారా ఎలా ఉందో. మార్నింగ్ అయితే మా బాబుని పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ డైలీ క్లీన్ చేసుకునే కానీ ఇప్పుడైతే చలికాలం కాబట్టి అసలు చలిలో నైట్ అసలు చేయి వేయాలంటే చల్లగా ఉంది వాటరు. అందుకే నేనైతే మార్నింగ్ లేవగానే అయితే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అంట్లు తోమేసుకొని కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ అయితే నైట్ అయితే నేను మెంతి వాటర్ అయితే నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా అవుతుంది మెంతి వాటర్ తాగితే. ఎంప్టీ స్టమక్తో తాగాలి. తర్వాత అయితే నేను రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే నేను దోశకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా వరకు ఇదే చేసుకుంటారు. ఎందుకక్క అని చెప్పొచ్చు నిజానికి అయితే. ఎందుకంటే నా 11 మంత్స్ బేబీతో నేను ఎలా ఉంటానో మీకైతే చూపిస్తున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా కష్టం అండి బాబుతో. అసలు మనం ఉండలేము. వాళ్ళు పడుకుంటేనే మన పని అవుతుంది. మా బాబు అయితే పడుకున్నాడు. నేనైతే ఈ బట్టలు అయితే నానబెట్టేసుకుంటున్నాను. అంతలోనే చట్నీ అయితే ఇప్పుడు చల్లారించుకుంటాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని వచ్చాను. అంతలోనే బట్టలు నానుతాయి కాబట్టి ఇప్పుడైతే నేను మా బాబు కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నైటే నానబెట్టేసుకున్నాను. ఇవైతే మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. బాదం పప్పు పొట్టు అయితే తీసేసుకున్నాను. ఖర్జూరాలు కూడా 2 అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి చాలా హెల్దీ అండి బేబీస్కి పెడితే. ఇప్పుడైతే చట్నీ కూడా పట్టేసుకుంటున్నాను మిక్సీలో అయితే. మా బాబు అయితే ఇప్పుడు లేస్తాడు కాబట్టి రెడీగా అయితే ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే మా ఆయనకి దోశ కూడా పెట్టేసుకుంటున్నాను. అంతలోనే నేను బట్టలు కూడా వాష్ చేసి వచ్చేసాను. ఇది అన్నీ చూపించట్లేదు కాబట్టి ఇప్పుడైతే మా బాబుకి ఫుడ్ అయితే పెడుతున్నాను. వాళ్ళ డాడీ పక్కన ఉంటేనే తింటాడు. అసలు లేకపోతే అసలు తినడు. చూడు ఎలా వెళ్తున్నారు. వాళ్ళ డాడీని అసలు తిననీయట్లేదు. సర్లే అని నేను ఏదో అలా చేసి వాడికి అయితే తినిపించాను. నిజానికి చాలా వరకు అసలు తినిపించాలంటే చాలా కష్టం అవుతుంది. పిల్లలకి తినిపించాలంటే నాకైతే అసలు చుక్కలు కనిపిస్తాయన్నమాట. ఏదో అలా చెప్పి మా బాబుని నేనైతే అలా తినిపిస్తాను. నేనైతే బట్టలు వాష్ చేసుకున్నాను చెప్పాను కదా. ఇప్పుడైతే బ్రష్ అయితే చేసుకున్నాను. బ్రష్ అయితే చేస్తూ నేనైతే బట్టలు అయితే మొత్తం ఆరబెట్టేసుకుంటున్నాను. నిజానికి చెప్పాలంటే ఇంట్లో పని చేయాలంటే మార్నింగే నేను 5కే లేవాలి. అప్పుడే అన్ని పనులు అయితే త్వరగా అవుతాయి. ఎందుకంటే పిల్లలతో మనం అసలు ఉండలేము. నిజానికి చెప్పాలంటే ఉంటాంలే కానీ ఏదో అలా చేస్తాము పనులు. నేను ఎంత క్లీన్గా ఉంచుకున్నా మా బాబు అయితే ఎక్కడక్కడే పడేస్తాడు. అసలు చెప్పలేము. ఇల్లు ఎంత క్లీన్గా ఉండాలో అనుకుంటాను అంత గలీజ్ అయిపోతుంది. చూడాలి తర్వాత పెద్ద అయినప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత మా బాబుని పట్టుకొని నేనైతే దోశ అయితే వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా తినేస్తున్నాను. నిజానికి తినడానికి టైం కూడా లేదు. అంత అల్లరి చేస్తాడన్నమాట. చెయ్యి అస్సలు ఆగట్లేదు. పట్టుకుంటా అంటున్నాడు. సడన్గా చెవులో పెయిన్ వచ్చేసరికి నేనైతే ఆఫ్టర్నూన్ అయితే బయటకైతే హాస్పిటల్కి వెళ్ళాము. వీడియో ఎందుకు తీయడం అని నేనైతే తీయలేదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత పర్వాలేదు ఏం లేదండి అని చెప్పారు. డెలివరీకి అప్పేటప్పుడు నేనైతే చెవులో దూది పెట్టుకోలేదు. అందుకే ఈ పెయిన్ బాగా వచ్చింది. నిజానికి ఏం లేదు. అలా అయితే మీరు మిస్టేక్ చేయకండి. మా బాబుని ఏదో ఒకటి కవర్ చేసి అస్సలు తినలేదు పాపం మా బాబు అయితే. నేనైతే ఇప్పుడు పప్పు రైస్ అయితే పెట్టాను. వాడికి కూడా తినిపియాలి. బనానా అయితే తినిపించాను. ఎంత బనానా తిన్నా కూడా పిల్లల కడుపు నిండాలి కదా. నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు అది అసలు ఓపిక లేదు. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బయట అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మేము డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చుకున్నాము. ఒక్కటైతే 200 అంట. అసలైతే వామ్మో ఇదేంటి ఇంత రేట్ ఉందని అనుకున్నా నేనైతే. ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మా బాబుని అసలు చూపిస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ చిన్నపిల్లలకి తినిపించవచ్చో లేదో నాకు తెలియదు కానీ చూడాలి. మా బాబు భయపడుతున్నాడు అక్కడ కుక్కర్ సౌండ్ వస్తుందని. ఎందుకంటే వాడికి కూడా తినిపించాలి, మేము కూడా తినాలి. టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట. ఈ టైంలో నేనైతే అసలు టైం లేక బయట తిందాం అనుకున్నాం కానీ ఎందుకులే వద్దని ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడైతే మా బాబు పార్సల్ కూడా వచ్చేసింది. ఇదైతే కృష్ణుడి గెటప్ వేపిద్దామని ఆర్డర్ చేశాను నేను మీషోలో. వాడికి ఫోటోషూట్ చేయించాలని.
ఇప్పుడైతే వాడు చూడు ఎలా భయపడుతున్నాడో, కుక్కర్ సౌండ్ వస్తేనే భయపడతాడు. ఇప్పుడైతే పప్పు రైస్ అయితే ఉడికింది. దీంట్లో అయితే చింతపులుసు వేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇదైతే మీకు మంచిగా చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చింతపులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడైతే మంచిగా మెత్తగా కలిపేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. మా బాబుకైతే కొద్దిగా తీయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. వాడికి అసలు తినడు, పులుసు ఇప్పుడే తినకూడదు కాబట్టి నేనైతే వాడికి కూడా తినిపిస్తున్నాను. చాలా ఇష్టంగా తింటాడు ఫుడ్. అసలు ఒక్కొక్కసారి అస్సలు తినడు, ఒక్కొక్కసారి బాగా తింటాడు అన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ సాటర్డే మా ఇంటి ముందే ఇప్పుడైతే మార్కెట్ పెడతాడు కాబట్టి నేనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే అన్నీ తెచ్చుకున్నాను. కొన్ని అంటే వారం రోజులు సరిపడా నేనైతే తెచ్చుకుంటున్నాను. ఈ కాకరకాయలు అయితే పచ్చళ్ళు పెడదామని కాకరకాయలు అయితే 1 kg తీసుకొచ్చాను. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు టేస్ట్ చేయాలి. నేనైతే అన్ని వీడియో అసలు చూపించట్లేదు. నిజానికి అసలు గుర్తు పెట్టుకుని వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. నా డైలీ వ్లాగ్ అసలు తీయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బాబు కూడా మనతో వీడియో తీయించుకోవాలి కాబట్టి అందులో ఒకటి ఎందుకు అని నేను అసలు మర్చిపోతున్నాను. బాబు విషయంలో పడి ఎప్పుడైనా సరే బాబుతో ఉంటే నాకు అసలు టైమే తెలియదు. అందుకే వీడియో కూడా సరిగ్గా తీసుకోలేదు నేను ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా. ఇప్పుడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. ఒక సైడ్ ఏమో అంత టేస్టీగా అనిపించలేదు, ఒక సైడ్ ఏమో బాగా అనిపించింది. అదేంటో ఏమో నాకు తెలియదు. కాయ అయితే మా హస్బెండ్ కోసం అయితే ఉంచాను. మా హస్బెండ్ అయితే టేస్ట్ బాగలేదని చెప్పారు. సర్లే అని నేనే తినేసాను అన్నమాట. మా హస్బెండ్కి కూడా ఇచ్చాను. ఇస్తే తినను అంటున్నారు. నీకోసమే ఉంచున్నాను, తిను అని మా హస్బెండ్కి చెప్పాను. కూరగాయలు తెచ్చుకున్న తర్వాత నేనైతే అన్ని ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ దాకా మంచిగా స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే పాడవకుండాను. అన్నీ నేనైతే చూపించట్లేదు వ్లాగ్ అయితే. ఇప్పుడైతే నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా తినేసుకున్నాను. మీరైతే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేయండి.